మేము అప్పుడు వండేటప్పుడు ఏసీలు ఉండేవండి. గోల్డ్ అంటే మాడిపోద్దండి, ఇది లైట్ పింక్గా వస్తుందండి. కలుపుతున్నాం కదండి, అంటే టిట్ ఫర్ టాటా. టిట్ ఫర్ టాటా ఆల్వేస్. కర్రలు పోయారా, ఏసీ పెట్టివారా? అవును, బయట నుండి గాలి వచ్చేది కదండి. అన్నిటికీ తొందర అండి మీకు. ఇప్పుడు ముందు మసాలా చేయాలి, మసాలా తయారు చేయాలి. హాయ్ అండి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. ఈ మాటని ప్రూఫ్ చేద్దామని మా శ్రీవారు కిచెన్ డ్యూటీ మొత్తం తానే చూసుకుంటా అన్నారు. సరే అని వదిలేసి వచ్చేసాం. ఇంత మంచి మూమెంట్ని క్యాప్చర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒకసారి కిచెన్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసొద్దాం పదండి. ఈ శంఖం పువ్వు చెట్టు రీసెంట్ గానే పెట్టాము. క్లైంబర్ కదా, భలే అల్లుకుంది. పువ్వులు కూడా 1-2 రావడం స్టార్ట్ అయ్యాయి. ఈయన ఆల్రెడీ చాపింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకండి ఇంత కంగారు పడుతున్నారు? సర్లే కానీ ఈ మైక్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టాలా? సౌండ్ వస్తుందా? చెమటకే సగం తడిచిపోయేలా ఉంది నా మైక్. ఎలా చేస్తున్నారో ఏంటో కానీ ఈ వేడిలో అమ్మో మా పని అయిపోతుంది. ఒక ఫ్యాన్ పెట్టాలి. అందుకే వాగ్దానాలు చేసుకోకూడదు. నేను చేస్తాను, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని. ప్రతి ఆదివారం చేస్తామేంటి, ఏదో ఇవాళ మూడు వచ్చింది చేస్తున్నాం అంతే. నాకు ఒక బ్లాగ్ చేసుకోవడానికి దొరికింది. అంటే ఇవాళ నన్ను కూడా బ్లాగ్లో పెట్టేస్తావా? సరే సరే చేసుకో. ఓహో అలాగా, అయితే మొహం కడుక్కొని రావాలేమో. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, తర్వాత మనం కొద్దిగా కారం వేసుకొని. ఇన్ని వేయాలా? మస్టా? మ్యారినేట్ చేసుకుంటే ఫస్ట్గా కొద్దిగా పట్టేస్తుంది. మనం తర్వాత మసాలా తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అండి, పిక్కలు ఉంటాయి కదండి, దాన్ని కొద్దిగా తర్వాత మనం తీసుకుందాం. హాఫ్ సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు గింజలు ఏరుకోవాలా? సీడ్స్ అంటే యాక్చువల్గా ఫస్ట్లోనే ఏరుకోవాలి. నాకు ఇదే ఇష్టం ఉండదు ఈ పాటు, బట్ చేయవలసి వస్తుంది. ఏంటి కలపడం ఇష్టం ఉండదా? అవునండి. తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. జస్ట్ ఇది లైట్ మ్యారినేట్ అనమాట. మనం బటర్ చికెన్ ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఇదే కడాయి యూజ్ చేయాలండి కూరకి? ఓకే, అయితే వేరే కడాయిలోన నీస్ కడాయి తీయాలండి. ట్రాన్స్ఫర్ చేస్తాం. బౌల్ కడిగేసి పెట్టేసాం ఇలా. దానికి మళ్ళీ నా హెల్పే కావాలంట. ఓయ్ సైడ్లే, అబ్బా నీ హెల్ప్ కావాలంట. నేను చేసుకుందాం, జస్ట్ ఒక చిన్న హెల్ప్ చేయి, మిక్సీ కొట్టు. దీని మిక్సీ కొట్టాలంట ఇప్పుడు. మెత్తగా అవ్వాలి. ఏది ఓకే వస్తుంది. తీసి ఆవాల నూనె వేస్తే ఆ టేస్టే వేరప్ప. ఎలా? ఇందులో కొద్దిగా కారం ఉంటుంది ఆవాల నూనెలో. అయిపోయింది, ఆవాల నూనె తెచ్చుకోవాలి. కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా వేసేసేయండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది ఆల్రెడీ, అది కొంచెం వేసేయండి. కొంచెం బాగా మరగనివ్వండి. నువ్వు చేయబడ్డదన్నానా? సరే సారీ అండి. ఏంటి వేడి, మరుగు. ఇప్పుడు జస్ట్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని అలా వేసుకుంటూ. చేయకాలతో జాగ్రత్త అండి. ఏం పర్వాలేదండి, పెళ్ళికి ముందు మనకు అలవాటు అండి. అదే నాకు తెలుసు, మీరు రెస్టారెంట్లోనే వర్క్ చేశారని. మీ షాపింగ్ స్టైల్ చూస్తే నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసాను అదే చేసేవాళ్ళని. మరి పేస్ట్ ఎప్పుడు వేయాలి? తర్వాత అండి కొద్దిగా ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అది మళ్ళీ లైట్గా ఫ్రై చేస్తామండి.
ఇది కొద్దిగా పింక్ హైలో పెట్టండి, అప్పుడే ఉల్లిపాయలు వేగుతాయి. కొద్దిగా పింక్ రావాలి కలరు. గోల్డ్ కలర్లో వస్తాయని తెలుసు కానీ పింక్లో వస్తాయి నాకు తెలియదు. గోల్డ్ అంటే మాడిపోద్దండి, ఇది లైట్ పింక్గా వస్తుంది. ఇలా కలుపుకుంటే సరిపోద్దా? అవునండి. చికెన్ వేయాలా ఇందులో అప్పుడు? ఉండండి, అన్నిటికీ తొందర అండి మీకు. ఇప్పుడు ముందు మసాలా చేయాలి, మసాలా తయారు చేయాలి, పచ్చి దాంట్లో వేయకూడదు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నామండి. ఇది సరేలేండి, కాసేపు కలపండి. కలుపుతున్నాం కదండి, బాగా కలపండి. మాడట్లేదండి. మీ డైలాగ్స్ అండి ఇవి, మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేయాలి కదా అని ఇచ్చేస్తున్నాను. మేము వండుతున్నప్పుడు వచ్చి మాడిపోతుంది, అదే మాడిపోయింది, మార్చిస్తా ఉంటారు కదండి, అందుకేనండి. అంటే టిట్ ఫర్ టాటా. ఎస్, టిట్ ఫర్ టాటా ఆల్వేస్. చెమటలు వస్తున్నాయి, తెచ్చుకోండి. ఏం తుడుచుకునేది తవ్వలేదు. అమ్మో, అప్పా, ఏంటిది ఇంత వేడింది. ఫ్యాన్ పెట్టచ్చు కదండి. కుకింగ్ అంటే కష్టం కదండి. మేము అప్పుడు వండేటప్పుడు ఏసీలు ఉండేవండి. ఓహో, ఏసీలు. ఓహో, కర్రలు పోయేదారు, ఏసీ పెట్టేవారా? అవును, బయట నుండి గాలి వచ్చేది కదండి. ఓకే ఓకే, అదే బయట ఉండేదా కర్రలు పోయి. మన ఉల్లిపాయలు పింక్ కలర్లో వచ్చేసింది. ఇంతేనా అండి? ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. వద్దండి, అది మసాలాలు అన్నీ పడేటప్పటికి అదంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఏమో కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి వాసన ఉండిపోయింది. పచ్చి వాసన ఉన్నదనుకోండి మరి మజా రాదు. తప్పులే. ఎందుకు? ఆవాలు రిఫైండ్ ఆయిల్ వేయమన్నాం. మస్టర్డ్ ఆయిల్లో రిఫైండ్ ఆయిల్ వేయమన్నాను, అదొక ఫస్ట్ తప్పు. నెక్స్ట్ మిక్సీ సరిగా అవ్వలేదు, అది నెక్స్ట్ తప్పు. కూర కనుక ఫెయిల్ అయితే ఈ రెండు తప్పు చేసి నా మీద తోసేస్తారు. అవునండి. ఓకే, నేను అన్నం పెట్టుకుంటున్నాను, ఖాళీగా ఉంది కదా. ఓకేనా? ఓకే, ఇప్పుడు చేసుకున్నాం. సరే. చికెన్ మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు మనం కారం, కరివేపాకు వేద్దామా? వద్దు, వేయండి. కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తారు కదా? వేస్తాం. ఏం తక్కువ అయినట్టుగా ఉంది ఆయిల్ ఎక్కువ తినకూడదు మీరే అంటుంటారు. అంటే అన్నీ కూడా తినకూడదు, కొద్దిగా చికెన్లు వీటిలో ఆయిల్ ఉండాలి, అప్పుడే ఇక్కడ బాగుంటుంది. మరి ఆవాల నూనె లేదు, మన తక్కువగా యూజ్ చేయాలని చెప్పే వాళ్ళే మళ్ళీ ఆయిల్ వేస్తున్నారు చూడండి ఇక్కడ. అంటే చికెన్లో కొద్దిగా ఆయిల్ లేకపోతే, అంటే నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ లేకపోతే అది టేస్ట్ రాదు, మజా రాదు, టేస్ట్ అస్సలు మజా రాదు. కలర్ రావాలంటే ఈ కాశ్మీరీ లాల్ మిర్చ్, కాశ్మీరీ లాల్ మిర్చ్ కొద్దిగా వేస్తే మన చికెన్ కొద్దిగా కలర్ వస్తుంది. లేకపోతే కలర్ జీవితంలో కలర్ లేకపోయినట్టు ఉండిపోద్ది. టమాటాస్ అసలు చాలా కాస్ట్ అండి. సరేనండి, ఒకటి ఉంచేద్దామండి. ఓకేనండి, కిలో 100 రూపీస్. ఇక్కడ ఏం చేస్తాం, తలకాయలు తీగిపోతానండి. అది టమాటా వేస్తే కొద్దిగా గ్రేవీ వస్తుంది, ముద్దగా వస్తుంది. అందుకని నేను టమాటాలు అయితే తీసుకున్నా. అమ్మో, మాడిపోగలదు. మసాలా అయితే మన మసాలా రెడీ. టమాటా వేయలేదండి, ఇప్పుడే వేసారు. అంటే ఉల్లిపాయ మసాలా రెడీ. సపరేట్గా వేయాలా మళ్ళీ? అంటే యాక్చువల్గా మర్చిపోయాను, టమాటా ఇవ్వాల్సింది ఫస్ట్లోనే. అంటే ఎదురుగా కనిపించలేదు టమాటా. రోజు వండిన వాళ్ళైతే మళ్ళీ రోజు అంటారు, మళ్ళీ మీరు ఎందుకు దూరాలి మధ్యలో? అబ్బా, మీకు స్పెషల్గా తినిపించాలని మా ఇంట్లోకి నీకు. చిన్నప్పుడు షెఫ్ అవుదామని ఏమైనా అనుకున్నారా? లేదు కదా, అనుకున్నా ఉండడమే మంచిదైందండి. ఎందుకు?
అంటే ఓహో, ఎంత లేట్ అయితే మరి కష్టం కదా. ठीक है या नहीं है देख लेते हैं. कैसे है? ఓకే, నేను అంటుంది ఏంటంటే ఉప్పు సరిపోయింది అంటున్నా. చికెన్ ఈజ్ మ్యారినేటెడ్. నేను ఇప్పుడు ఈ మసాలాలో ఈ చికెన్ వేసి నలభీమ పాకం అనేవారు, కానీ అమ్మాయిని ఎవరు పొగలేదుగా. అబ్బో నిజమేనండి. చికెన్ కొద్దిగా వాటర్ వదులుతుంది కదా, అందుకని ఇంకా వాటర్ వేయలేదు చికెన్లో. ముందు మసాలాలో బాగా ఉడికిపోతే, ఆ వాటర్లో ఉడికిపోయిన తర్వాత మనకు అవసరం అవుతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం. ఇది మాకు 2 పూటలకైతే సరిపోతుంది. మరి ఈయన ఎలా వండుతారో, ఎలా టేస్ట్ ఉంటుందో దాన్ని బట్టి తినాలో వద్దో డిసైడ్ చేస్తాము. ఓహో, ఇది ఒక్క పూట క్లియర్ అయిపోద్ది చూడండి. ఒక్క పూటగా ఎస్. నైట్కి మళ్ళీ వేరే వండుకోవాలి. ఓకే, నైట్కి మళ్ళీ వేరే వండుకుంటుంది. సరే అండి, ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉంది, అదే వండేస్తాం. ఓకే, అలాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ముందే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఉన్నాయి మీవి కదా. ఢక్కన్. థ్యాంక్ యూ. ఇది కాజు గుండగా, అంటే నార్మల్గా గ్రేవీకి దీనికి అవుతాయి. దీన్ని మగజ్దానా అంటారు. ఇది ఇలాచి, ఈ గరం మసాలా కొన్ని ఉన్నాయి, ఖడే మసాలా అంటారు. ఇవి కూడా దీంట్లో వేసి మంచిగా మిక్సీ చేసి పేస్ట్ తయారు చేద్దాం. కాజు పేస్ట్ వేస్తే బాగా గ్రేవీ బాగా ముద్దగా వస్తుంది. మంచిగా గ్రేవీ రెడీ అవుతుంది స్మూత్గా. వేడికి స్నానం చేస్తాం. లాస్ట్కి ఒక జస్ట్ అమూల్ బటర్. ఫినిష్. తిన్నాక చెప్తాం. సరే, ఇప్పుడు లాస్ట్ నా పని, నేను కిచెన్ని క్లీన్ చేసుకోవాలి. నాకు అలవాటు, ఇది నేను కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయ్యాక కిచెన్ లో సామాన్లు ఎక్కడవక్కడ పెట్టి కిచెన్ మొత్తం నీట్ గా సర్దేశారు. వంట చేయడమే కాదు, వంట చేశాక కిచెన్ మొత్తం క్లీన్ చేస్తేనే కదా ఆ వంటకి వాల్యూ ఉంటుంది. ఈ సండే మా ఆడవాళ్ళకి నిజంగానే సెలవు. ఈయన ఇప్పుడే కాదు, ఎప్పుడు కుకింగ్ చేసినా కిచెన్ మాత్రం చాలా నీట్ గా ఉంచుతారు. జిషా పెద్దనాన్న చికెన్ చేశారు అంటే ఎలా షాక్ అవుతుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆయన తిని చాలా బాగుందని చెప్తున్నారు, తర్వాత నేను కూడా తిన్నాను. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. నాకెప్పుడు నా వంటల కంటే పక్క వాళ్ళ వంటలంటేనే ఇష్టం. అది కూడా ఇంత ప్రేమగా మా శ్రీవారు చేస్తే నచ్చకుండా ఉంటుందా? చాలా బాగుంది కర్రీ అయితే. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. మా మరిది గారు అంటున్నారు నెక్స్ట్ టైం నుంచి నువ్వే వండరా అని. మా హ్యాపీ సండే అయితే కంప్లీట్ అయిపోయింది. జాయింట్ ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఇలాంటి మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా. ఈ సండే మీరేం వండుకున్నారో కామెంట్ లో చెప్పండి. టీవీలో అతడు మూవీ వస్తుంటే చూస్తూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. అతడు మూవీలో బ్రహ్మానందం గారి సీన్స్ భలే ఫన్నీగా ఉంటాయి కదా, ఎన్నిసార్లు చూసినా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.